తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుంబి మోగించడంతో బీఆర్ఎస్ ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని, కాస్త సీట్లు తక్కువైనా గెలిచేది కారు పార్టీయేనని గులాబీ నేతలు భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ కావడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచక జరిగిపోయాయి. దీంతో ఆ సమయంలోనే బాత్రూంలో కాలు జారి పడ్డ గులాబీ బాస్ కేసీఆర్ కు ఇటీవల తుంటి ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజులు యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత హైదరాబాద్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా తాజాగా ఓ ఎరువుల వ్యాపారానికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయానికి కావలసిన ఎరువులు, విత్తనాలు పంపాలని వంటిమామిడి ఎరువుల షాప్ ఓనర్తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను 3 రోజుల్లో పంపాలని ఆ వ్యాపారిని కేసీఆర్ కోరారు. ఎరువులకు సంబంధించిన గత బకాయి 10 లక్షలను పంపిస్తానని, ఇప్పుడు ఇచ్చే ఎరువుల డబ్బును 2-3 రోజుల్లో పంపిస్తానని షాప్ ఓనర్తో మాట్లాడిన కేసీఆర్ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందుకు ఆ వ్యాపారి సరేనన్నారు. ఇక ఆడియో చివర్లో ఎరువుల వ్యాపారి ఆరోగ్యం ఎలా ఉందని కేసీఆర్ ను అడగగా బాగున్నానని, 15 రోజుల్లో ఫామ్ హౌస్ కు వస్తానని కేసీఆర్ బదులిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సంబంధించిన ఈ ఫోన్ కాల్ ఆడియో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.